వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. మనం సిటిజన్షిప్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఆర్టికల్స్ 5 to 11 పార్ట్ 2. దిస్ ఈజ్ ఆర్టికల్ 11. పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. నథింగ్ ఇన్ ద ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్, అంటే క్రింద ఈ పార్ట్లో ఏ ప్రొవిజన్ని కూడా లెక్క చేయకుండా నథింగ్ ఇన్ ద ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ షల్ డెరోగేట్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ఎనీ ప్రొవిజన్ with respect to the acquisition and termination of citizenship and all other matters relating to citizenship. సో పార్లమెంట్ పవర్ని ఇంతకు ముందు ఉన్న ఏ ప్రొవిజన్ కూడా తీయలేదు. ఏంటి ఆ పవర్ ఏంటి? టు మేక్ ఎనీ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్విజిషన్ అండ్ టెర్మినేషన్. ఎక్విజిషన్ అంటే సిటిజన్షిప్ సంపాదించుకోవడం, సిటిజన్షిప్ ఇవ్వడం. టెర్మినేషన్ అంటే సిటిజన్షిప్ తీసేయడం. ఎక్విజిషన్ 5 types ఉన్నాయి, టెర్మినేషన్ 3 types ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆర్టికల్స్ అయిపోతాయి ఈ వీడియోతో. దెన్ ఐ విల్ నెక్స్ట్ వీడియో సిటిజన్షిప్ అని చెప్పి ఓవర్ వ్యూ. ఆ తర్వాత సిటిజన్షిప్ మీద కొన్ని ఏపీఎస్సీ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కలెక్టివ్గా చూద్దాం. సో ఈ 11 ఇంపార్టెంట్ ఆర్టికల్, దిస్ గివ్స్ పార్లమెంట్ ద పవర్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ఎనీ ప్రొవిజన్ with respect to the acquisition and termination of citizenship and all other matters relating to citizenship. The Parliament is supreme. It can do anything under Article 11 with regard to citizenship, right of citizenship. Nothing in the foregoing provisions in this part shall derogate. Okay, nothing in the ఏమీ ఆపలేదు పార్లమెంట్ని. నథింగ్ ఇన్ దిస్ ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్ షాల్ డెరగేట్. ఏమీ ఆపలేదు. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ఎనీ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్విజిషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ ఆల్ అదర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు సిటిజన్షిప్. అర్థమైందండి? పవర్ ఆఫ్ పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. చట్టం చేసి ఏదైనా వదిలిందంటే ఇంకంతే. దట్ ఈస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్. సో ఆర్టికల్ 11 క్వశ్చన్స్. గ్రూప్ 2 మెయిన్స్ ఏపీఎస్సీ 2017లో విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా? పార్లమెంట్. యూపీఎస్సీ అండ్ అదర్ పిఎస్సీ PYQs. Which of the following is competent to prescribe conditions for acquisition of citizenship? Article 11 ప్రకారం పార్లమెంట్. Who among the following has the exclusive power to determine the issue of citizenship of India? కోర్టు కాదు, ప్రెసిడెంట్ కాదు, లోక్సభ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. అంటే మళ్ళీ పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్డ్? ఆర్టికల్ 11. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కాంపిటెంట్ టు సేమ్ క్వశ్చన్? పార్లమెంట్. సేమ్ క్వశ్చన్. ఓకే, మేబీ రిపీటెడ్. అదండి, దిస్ ఈజ్ about citizenship. Next video lo I will discuss about citizenship issues, acquisition, termination, persons of Indian origin, overseas citizen of India, and finally Citizenship Amendment Act 2019. Just very briefly, because my whole concentration is about basic polity, not current polity. Basic polity is 90% I will give. You have to work for 10% current polity. I will give you indication about this 10%. For example, in this we will have the Citizenship Amendment Act 2019. Keshavananda Bharati 50 years completed in 2023. సో అట్లాగా నేను ఈ 10% కరెంట్ పాలిటీని ఆ సందర్భానుసారం ఉపయోగిస్తాను. ఆ ఆర్టికల్కి నేను చెప్పే టైంకి జరిగిన ఈవెంట్స్ ఏమైనా ఉంటే కనెక్ట్ చేస్తా. బట్ 90% ఈజ్ ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్. థ్యాంక్ యూ.